నిరంతరం ప్రజలతో టచ్లో ఉండి ప్రజల నుంచి వచ్చే సమస్యలను అడ్రస్ చేసేటటువంటి ఒక పార్టీగా ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నా. మరి గొప్ప గొప్ప లీడర్లు ఉన్నటువంటి పార్టీలు కూడా ఓడిపోయినాయి. మీరు అన్నట్టు ఇందిరాగాంధీ ఓడిపోయింది, పివి నరసింహారావు ఓడిపోయింది, ఎన్టీఆర్ ఓడిపోయింది. లీడర్ అన్నది ఇంపార్టెంట్ కాదు. లీడర్ని ఎవరు తయారు చేస్తారు? ప్రజలే తయారు చేస్తారు. కానీ అదే పార్టీలో ఉండేటటువంటి క్యాడర్ ఇంటింటికి పోయి ఆ లీడర్ని పరిచయం చేయడం, ఆ పార్టీకి సంబంధించిన అంశాలు చెప్పడం. కానీ ఆ క్యాడర్కి ఇలా ఏ పార్టీలో రెస్పెక్ట్ ఉంది చెప్పండి? భారతీయ జనతా పార్టీలో పనిచేసే ఏ కార్యకర్త కూడా ఇలా హ్యాపీగా లేడు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ఏ కార్యకర్త కూడా ఇలా హ్యాపీగా లేడు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ఏ కార్యకర్త కూడా హ్యాపీగా లేడు. తెలంగాణ రక్షణ సేన మాత్రం అది మార్చాలనుకుంటుంది. ఎందుకంటే ఒక సోషల్ ఇంట్రెస్ట్తోని వాళ్ళు చేస్తున్నటువంటి పనులు పక్కకు పెట్టుకొని నేను ఎంతో కొంత ప్రజలకు చేయాలని ముందుకొచ్చేటటువంటి కార్యకర్తలకు అత్యంత విలువనిచ్చేటటువంటి పార్టీగా తెలంగాణ రక్షణ సేన ఉంటుంది. ఖచ్చితంగా ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా ప్రతి బూత్లో మేము కమిటీలు వేసుకుంటాం. నాట్ ఫర్ ఎవ్రీ విలేజ్, ఎవ్రీ బూత్ మాకు కమిటీస్ ఉంటాయి. అద్భుతంగా పనిచేస్తాం. ప్రతి జిల్లాలో ఆఫీసులు పెట్టుకుంటాం. మా ఫిలాసఫీ ఏదైతే ఉందో, సర్వోదయ తెలంగాణ ఏదైతే ఉందో, పాంచజన్యం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా